సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి కాంబినేషనే నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుది. భద్రా మూవీతో డైరెక్టర్గా మారిన బోయపాటిపై హై యాక్షన్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణది ఓ చరిత్ర. ఎన్టీఆర్ వారసుడిగా తెరంగేట్రం చేసిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుని గాడ్ ఆఫ్ మాసెస్గా మారిపోయాడు. సింహాతో మొదలైన బాలయ్య, బోయపాటి కాంబో ఆ తర్వాత లెజెండ్ అఖండాతో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఓ హీరో డ్యూయల్ రోల్స్లో ఓ డైరెక్టర్ వరుసగా 3 సినిమాలతో హిట్ కొట్టడం అంటే ఆషామాషి కాదు. ఆ రికార్డు బోయపాటి ఒక్కడికే సొంతం. ప్రస్తుతం ఈ కాంబినేషన్లో అఖండ 2 తెరకెక్కుతోంది. ప్రయాగ్రాజ్ కుంభమేళలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినితో పాటు 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సంఘీ విలేజ్ ఏరియాలో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. అక్కడ బాలకృష్ణపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా హీరో, డైరెక్టర్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. హీరోయిన్, విలన్ విషయంలో బోయపాటిపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్ నడుస్తోంది. అందువల్లే వారిద్దరూ సెట్లో అంటిముట్టనట్టుగా ఉంటున్నారని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇక నందమూరి ఫ్యాన్స్ అయితే ఇవన్నీ గిట్టని వారు క్రియేట్ చేస్తున్న ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. అఖండాలో బాలకృష్ణకు జోడీగా ఓ బాలికకు తల్లిగా ఇటు గ్లామర్, అటు అభినయంతో ఆకట్టుకుంది ప్రజ్ఞా జైస్వాల్. అలాగే ఇటీవల వచ్చిన డాకు మహారాజులోనూ బాలయ్యకు జోడీగా మరోసారి మెప్పించింది. అఖండాకి సీక్వెల్గా తెరకెక్కుతున్న అఖండ 2లోనూ ఆమెది కీలక పాత్ర. సినిమా పూజా కార్యక్రమాలతో పాటు కొద్ది రోజులు షూటింగ్లో పాల్గొన్న ప్రజ్ఞని అర్థవంతరంగా తప్పించడంపై బాలకృష్ణపై దర్శక నిర్మాతలపై ఫైర్ అయ్యారట. ఈ మూవీలో 12 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటించాల్సి ఉన్నందున ముందు అనుకున్న రెమ్యునరేషన్ కంటే ఎక్కువ అడిగినందుకే ప్రజ్ఞాని తప్పించారని తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా బాలకృష్ణకు తెలియడంతో మేకర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక పాన్ ఇండియా మూవీ కావడంతో విలన్గా సంజయ్ దత్ని అనుకోగా ఆయన ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతో కథలో మార్పులు చేసి ఏకంగా 4 విలన్ క్యారెక్టర్ని క్రియేట్ చేసినట్లు టాక్. అందులో ఒకరిగా ఆది పినిశెట్టిని తీసుకున్నారు. ఆ విషయంలోనూ బాలయ్య అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో సంజయ్ దత్ లాంటి నటుడు ఉంటే నార్త్లో బాగా ప్లస్ అయ్యేదని, ఇలా అన్నీ మార్చుకుంటూ పోతే ఎలా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. పాన్ ఇండియా సినిమాలో రెమ్యునరేషన్ విషయంలో కాస్త వెసులుబాటుగా వ్యతిరేకించకపోతే ఎలా దర్శకుణ్ణి, నిర్మాతలను మందలించారట. నిర్మాతల్లో బాలయ్య కూడా చిన్న కూతురు తేజస్విని కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం నటీనటుల విషయంలో జరిగిన చిన్న వివాదమే తప్ప బోయపాటి, బాలకృష్ణ మధ్య అంతకు మించి విభేదాలు ఏమీ లేవని కొందరు చెబుతున్నారు. పైగా బాలయ్య గత చిత్రాల కంటే ఉత్సాహంగా ఇందులో నటిస్తున్నారని అంటున్నారు. బాలకృష్ణ కెరీర్లోనూ తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న అఖండ 2పై ఇలాంటి వార్తలు రావటం మాత్రం అభిమానులకు గందరగోళానికి గురిచేస్తుంది.